తెలుసా? ఇక అది పెద్ద పాల పొంగులాగా అయిపోద్ది. బుస్సుమని పొంగి, ఆ పొంగినంతసేపు పొంగుతాం, ఎప్పుడైతే మంట ఆర్పేస్తాం ఏమైపోద్ది? వెంటనే వితిన్ సెకండ్స్లోనవి పడిపోతాయి. అంటే మనం ఎలా ఉంటుందంటే, కొత్తగా మనం బాప్తిసం తీసుకోగానే దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేసేద్దాం, లేకపోతే ఏదో ఒకటి సాధిద్దాం అని మనం ఎగురుతూ ఉంటాం. కానీ అదే మంట చివరిదాకా కూడా ఉండదు. కాబట్టి ఈరోజు ఆ మంట, నీకున్న హృదయంలో ఉన్న ప్రతి ఒక్క భారం దేవుని కొరకు మండించబడాలి, దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయాలి అనే ఆశ నీలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, నీ యొక్క స్థిరమైన మనసు స్టాండర్డ్గా ఉంటుందా, లేకపోతే చర్చికి వస్తున్నాం మళ్ళీ బయటకు వెళ్ళగానే మళ్ళీ మన బయట వ్యవహారాలు మనకి అయిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవులు ఇప్పుడు చాలా చాలా ఎగతాళిగా మనల్ని చూపిస్తున్నారు. ఎవరికి కూడా హాస్యాస్పదంగా మనం ఉండకూడదు. అరే క్రైస్తవుడు అంటే ఈడు అనేలాగా మనం అనిపించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. అలాగా దమ్మున్న ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం జీవించాలి. అనేకమైన మాటలు అంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు, లేకపోతే మన ప్రాంతంలో వాళ్ళు ఏమంటారంటే, అరే బయలుదేరారా బాబు బైబిల్ తీసుకొని అని అంటారు. అలా చాలా ఫేస్ చేశాను నేను సేవకుడిగా అయినప్పుడు. మా ప్రాంతంలో అని అనుకున్నారు, ఓరి ఈడు సేవకుడా అంటే మనం ఆ రకంగా బ్రతికిన వాళ్ళం. లెగిస్తే గొడవలు, లేకపోతే సినిమాలు ఇవన్నీ ఉండయి. ఇక వాడు చిన్న లేదు పెద్ద లేదు, వాడు ఎదురు పడితే కొడతమే. అలా జీవించిన బ్రతుకు మన సేవకులం అయ్యేసరికి ఎన్ని ఎగతాళి మాటలు. అరే వీడా సేవకుడు, వీడు మొహం, వీడు పెద్ద సేవకుడా, ఎన్నాళ్ళు చూద్దాంలే అనే మాటలు చాలా విన్నాం. నాకు చాలా బాధేసింది. అరే ప్రభువా, నీ కొరకు ఇంత మండించబడి ఇంత మారాము, అయినా ఏంటి ప్రభు ఈ మాటలు? ఆ మాటలు ఎలా ఉంటుంది తెలుసా? మన హృదయానికి చాలా 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 పెయిన్గా ఉంటుంది. అది మనం భరించలేం ప్రియమైన దేవుని బిడ్డ. అరే ఏంటి, నిజంగా మనం మారాం కదా, ఇంకా ఏంటి మన మీద ఈ నిందలో ఈ అవమానాలు ఏంటి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు తట్టుకొని నువ్వు నిలబడగలిగే అనుకో, దేవుని కొరకు ఒక గొప్ప సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అదే ఆ మాటలకి నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయావు అనుకో, నీ బ్రతుకు మరీ హీనంగా అయిపోద్ది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి అనేకమైన మాటలు మన చెవులు, అనేకమైన మాటల ద్వారా మనల్ని ఎంతగానో టార్చర్ పెడతా ఉంటాడు. ఈ మాటల ద్వారా మనం కృంగిపోకూడదు. ఎవడు ఏమనుకున్నా కూడా మన దేవుని కొరకు నిలబడాలి, దేవుని పని చేయాలి, దేవునికి సపోర్ట్గా నిలబడాలి, దేవుని పని కొరకు మనం ఏదైనా చేసేవారిలాగా ఈ లోకంలో జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాం. లోకంలో మనం బ్రతికుండే వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక రోజు మనం చచ్చిపోయే వాళ్ళమే. ఇప్పుడు బ్రతికి ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. రేపొద్దున్న మనం బ్రతికున్నాము అనే గ్యారంటీ ఎక్కడ కూడా. ఏమంటే నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతావు, పొద్దున నువ్వు తెల్లవారు కళ్ళు తెరిస్తే అది దేవునికి స్తోత్రమే. ఒకవేళ నిద్రలోనూ పోతే అది అది మన చేతుల్లో, మన కాలగతులన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. సో ఈరోజు నీది, రేపు నీది కాదు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఎలా బ్రతికావు అది కావాలి ప్రియమైన దేవుని బిడ్డ. అంతేగాని రేపు చూద్దాం, రేపు చేద్దాం, దేవుని కొరకు రేపు నిలబడదాం అనేది అది వేస్ట్ మాటలు ప్రియమైన దేవుని బిడ్డ. ఒకరోజు దేవుని కోసం బ్రతికి చచ్చిపోతే చాలు. ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం డైరెక్ట్ ప్రియమైన దేవుడు. కాబట్టి పరలోకము మన టార్గెట్. ఈ లోకములో ఒక్కరోజు నువ్వు దేవుని కొరకు బ్రతుకు చాలు. దేవుని కొరకు నువ్వు జీవించి నిజాయితీగా నువ్వు చక్కగా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతావు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఈ లోకంలో ఎన్ని మాటలు రాని, ఎన్ని హింసలు, నిందలు ఎన్ని రాని, నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడు, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు ప్రేమ. ఒకవేళ నీకు దేవుని పిలుపు ఉందా, ఎవడు నిన్ను ఆపే పని లేదు ప్రియమైన దేవుని బిడ్డ. ఎవడు అడ్డుకున్నా దేవుడు మటుకు నిన్ను ముందుకి తీసుకెళ్ళిపోతాడు. లేదు, దేవుని కొరకు నేను మండించబడాలి, సేవకుని దగ్గర నేను ఉండాలి, దేవుని కొరకు నేను గొప్పగా ఉపయోగపడాలనే వ్యక్తులు దేవుని కొరకు మండించబడాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే సాతానుగాడు ఏం చేస్తాడట, యవనస్తుల్ని ఒక టార్గెట్గా చేసింది. వాటి టార్గెట్ ఎవరు? చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు. ఎవరంటే టార్గెట్? యవనస్తులు. ఎందుకని యవనస్తులు టార్గెట్? యవనస్తులు ఎవరెవరికి కావాలో తెలుసా? మొట్టమొదటిగా ఈ లోకంలో రాజకీయ నాయకులకి యవనస్తులు చాలా అవసరం. రెండవది సాతానుగాడికి కూడా
అవసరం. మూడవది ఎవరికి కావాలంట? మన యేసయ్యకి కావాలి. ఎందుకని? యవనస్తులు బలమైన వాళ్ళు ఏదైనా చేయగలరు. మన తమ్ముడు వస్తే అంటున్నాడు, అన్న అవసరం ఏదైనా చేసి మనం దేవుని పని ముందుకు వెళ్ళాలి అనే మాట అంటే నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే తనలో నేను చూసుకున్న ఒకప్పుడు మామూలు కాదు, దేవుని కొరకు ఏదైనా చేసేలాగా ఉండేవాళ్ళం. కాబట్టి ఈ ఫైర్ ఎప్పుడు దాకా ఉండాలి? పాల పొంగులాగా ఉండాలా? ఈ ఫైర్ మనం చచ్చిపోయేంత వరకు, అది కష్టము రాని నష్టము రాని ఎన్ని వచ్చినా నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఎంతవరకు బ్రతుకుతున్నావు? రేపు దేవుని దగ్గర యవనస్తులు కూడా ఏమనుకుంటారు? మనం ఎవరి కోసం పరిగెడతా ఉంటాం? డబ్బు కోసం, డబ్బు సంపాదించాలని మన ఆశ, డబ్బు కోసం మనం పరిగెడతా ఉంటాం. కానీ ఒక జ్ఞాపకం చేసుకో, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత సంపాదించావు, ఏం సంపాదించావు, బిల్డింగ్లు, పొలాలు ఎన్ని సంపాదించావు అన్న దేవుడు అడగడు. కానీ నా కొరకు నువ్వు జీవించావు, నా కొరకు నువ్వు ఒక ఆత్మనన్ను నువ్వు రక్షించావా లేదా అనే మాట దేవుడు అడుగుతాడు. కానీ ఈ లోకంలో నీ సొంత భార్య కూడా ఏం తెచ్చావు, ఏం చేశావు, మా పిల్లల కోసం ఏం చేశావు అంటారు. కానీ నా దేవుడైతే నువ్వు రూపాయి సంపాదించింది అడగడు. కానీ నా కొరకు నువ్వు జీవించావు, నా కొరకు నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు, ఏ దేవుడు అడుగుతాడు. ప్రేమను దేవుని బిడ్డ. కాబట్టి దేవుని కొరకు మనం మండించబడాలి, దేవుని కొరకు మనం జీవించాలి. ఈ లోకంలో ఎన్ని జరిగినా ఏం జరిగినా మనం అలాగ నిలబడి దేవుని కొరకు మనం పోరాడే వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలి. ప్రేమను దేవుని బిడ్డ, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ముగ్గురు యవనస్తులు దేవుని కొరకు నిలబడ్డారు. చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుతో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి చాలు. హల్లెలూయా. ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోల ముగ్గురు వ్యక్తుల్ని, ఆ ముగ్గురు స్నేహితుల్ని దేవుడు ఈ రోజు మన ముందు పెడుతున్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎంత గొప్ప వ్యక్తులు అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహం చేయించి కొన్ని లక్షల మంది ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచారు. ఒక పెద్ద గ్రౌండ్లో వాళ్ళని పిలిచారు, ఆ బొమ్మను, ప్రతిమను పెట్టారు. ఇన్ని లక్షల మంది అక్కడికి వచ్చారు. ఇన్ని లక్షల మందిలో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ మధ్యలో. అయితే నెబుకద్నెజరు ఒక మాట చెప్పాడు, ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కుతారో వాళ్ళు బ్రతికి ఉంటారు. ఒకవేళ ఎవరైతే మొక్కలేదో వాడిని ఏం చేస్తారంట, పక్కనే ఏం చేశారంట, దానికి గల పనిష్మెంట్ పక్కనే పెట్టారు. ఏంటంట, అగ్ని గుండం పక్కనే పెట్టి ఉంచారు. ఎందుకని? భయం వేస్తుంది. ఏమంటే ఇక్కడ జరుగుతుంది ఒక సిచ్యువేషన్, పక్కనే దానికి కావలసిన పనిష్మెంట్ కూడా పెడితే ఎవడో తల వంచడండి. రేపు మనకు కూడా ఎలాగుంటుందంటే, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావా చచ్చిపోతావా అనే ప్రశ్న రేపు రాబోయే రోజుల్లో వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని కొరకు చచ్చిపోతావో పారిపోతావో అది నీ ఇష్టం. ప్రేమ దేవుని మీద చచ్చిపోతే ఒక నిమిషమే దేవుని కొరకు, కానీ యుగ యుగాలు మన దేవుని దగ్గర మనం బ్రతికుంటాం. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు ఆ లక్షల మందిలో ఉన్నారు. అయితే నెబుకద్నెజరు చెప్పాడు, ప్రతి ఒక్కరు ఆ ప్రతిమకి మీరు మొక్కండి, లేకపోతే ఆ వేడి గల అగ్నిగుండంలో పడేస్తామని చెప్పి ఆ నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ లక్షల మంది ప్రతి ఒక్కరు మోకరించి ఆ బొమ్మకి మొక్కారు. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు మటుకు ఎలాగే నుంచుని ఉన్నారు. ప్రేమ దేవుని మీద. ఏమంటే వాళ్ళకి భయం లేదా? అగ్నిగుండం అంటే, వాళ్ళకి చావు అంటే భయం లేదా? ఒక క్షణం మొక్కి మళ్ళీ ప్రభువా నన్ను క్షమించు అని అనొచ్చుగా.
కానీ ఆ వ్యక్తులు అలా చేయలా, దేవుని కొరకు అలాగే నుంచొని డేర్గా నుంచొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అంత డేర్ కలిగిన వ్యక్తులు నా యేసయ్యకి కావాలి. ప్రియమైన దేవుని, ఈ రోజుల్లో అలా నిలబడే వ్యక్తులు దేవునికి కావాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. నువ్వు కూడా ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలో నువ్వు నిలబడగలవా? అలా నిలబడితే నా దేవుడు నిన్ను సేవిస్తాడు, నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు గొప్ప చేస్తాడు, అనేక మంది ముందు నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే, ఆ దమ్ము ధైర్యం నీకుంటే నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నా దేవుడు నీ కొరకు అనేక మందిని నిన్ను అనేక మందికి ముందు ఒక హీరోగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ ముగ్గురు వ్యక్తులు అలా నుంచున్నారు, ఏ భయం లేదు. అయితే ఒక మాట చెప్తున్నారు, అయ్యా ఒకవేళ మేము చనిపోయినా మాకు అభ్యంతరం లేదు, కానీ కాపాడగలే సమర్థుడు నా దేవుడు అని వాళ్ళ ముగ్గురు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగ చెప్పే ధైర్యం నీకుందా? ఈరోజు నువ్వు నిలబడితే అలాంటి మాటలు వస్తాయి, దేవుడు నీతో మాట్లాడిస్తాడు. అంత లక్షల మంది ముందు, అంటే ఆ లక్షల మందిలో క్రైస్తవులు లేరంటారా? దేవుని ఎరిగిన వాళ్ళు ఏమండి? ఆ లక్షల మందిలో క్రైస్తవులు ఎరిగిన లేరంటారా? ఉన్నారు. కానీ ఏమైపోయారంట? చావుకు భయపడిపోయారు, అగ్నికి ఆహుతైపోయి చచ్చిపోతామేమో అని భయపడిపోయారు. కానీ చచ్చిపోటాకైన ముగ్గురు వ్యక్తులు అలాగే నుంచుండిపోయారు. ఈరోజు నా యేసే కోసం నువ్వు కూడా నిలబడితే నిన్ను కూడా దేవుడు గొప్ప చేస్తాడు. నీ ద్వారా అనేక మందిని రక్షించేలాగా నా దేవుడు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని కోసం నిలబడతావా? అంత గట్స్ నీకుందా? అంత దమ్ము నీకుందా? ప్రేమ దేవుని బిడ్డ, ఈ లోకం జయించి దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు ఉండగలిగితే నా దేవుడు నిన్ను హీరోని చేస్తాడు ఈ లోకంలో. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా దేవుని కోసం నువ్వు నిలబడితే నా దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈ ముగ్గురు వ్యక్తులు అలా నుంచుంటే ఆ యొక్క రాజుతో అంటున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు ఎంతగానో సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్లా, మేము చచ్చిపోతాం. ఎంత గొప్ప మాట! ఈ మాట మనం మాట్లాడతామా? ఎప్పుడు వస్తే తెలుసా ఈ మాటలో? మనకి బాగా ఇక చచ్చిపోయే పరిస్థితి ఒకవేళ మధ్యలోనే వచ్చిందనుకో, అప్పుడు మనం అంటామా అలాగా, ప్రభు ఒకవేళ బ్రతికితే నీకోసమే, చచ్చిపోతే నీకోసమే అనే మాటలు మనకు వస్తాయా? చిన్నదైనా భయపడిపోతూ ఉంటాం, చిన్నదైనా సరే కంగారు పడిపోతూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డ, కానీ ఈ ముగ్గురు వ్యక్తులు చచ్చిపోయినా ప్రభువా నీ కొరకే మేము చచ్చిపోతాం. అలా నిలబడితే వాళ్ళని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. ఏమైపోయారంట? నా దేవుడు కాదు, నా దేవుడు గొప్ప శక్తి కలిగిన దేవుడు, కాపాడే దమ్ము ధైర్యం నా దేవుడికి ఉంది. ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు నా దేవుడు అక్కడ వాళ్ళతో ఉన్నాడు. ఏమంటే శ్రమ వచ్చింది కదా అని నా దేవుడు నిన్ను విడిచిపెట్టడం. ఒకవేళ నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా, అప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడం. నా దేవుడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. ఒకసారి నువ్వే శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటావు, శ్రమ వస్తే ఏం ప్రార్థన చేస్తావులే అని అంటావు, శ్రమ వస్తే చర్చిలు మానేస్తావు, శ్రమ వస్తే దూరంగా పారిపోతావు దేవునికి. ఆ దేవుడు నాకు ఏం చేశాడు అని నువ్వు మాట్లాడతావు. అది నీ బుద్ధిహీనత. ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు ఆకాశం వైపు కనులెత్తి మనందరినీ ప్రతి నరుడిని దేవుడు చూస్తున్నాడు. సో నీ యాక్టివిటీస్ అన్నీ నా దేవునికి తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు పనుకోవటం, నువ్వు వెళ్ళటం, ప్రతిది కూడా నా దేవునికి తెలుసు. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావో తెలుసా? శ్రమల్లో ఉన్నప్పుడు నీ విశ్వాసం బయటపడితే. డబ్బు ఉన్నప్పుడు శ్రమ, డబ్బు ఉన్నప్పుడు నీ విశ్వాసం ఏం కనపడదు. లేకపోతే అందరు ఉన్నప్పుడు నీ శ్రమ, లేకపోతే అందరు ఉన్నప్పుడు నీ విశ్వాసం బయటపడదు. కానీ శ్రమ వచ్చినప్పుడు, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు నువ్వు నిలబడతావు చూసావా, అప్పుడు నీ విశ్వాసం బయటపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ అప్పుడు నిలబడితే విశ్వాసం ఉంటుంది. పడిపోయావా, ఇక మళ్ళీ నువ్వు తిరిగి రావడానికి చాలా కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టేస్తుంది ప్రియమైన. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకో, శ్రమ రాని, ఇబ్బంది రాని, ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుని విడిచిపెట్టను అనే ప్రామిస్ మనం దేవుని దగ్గర చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా నా దేవుడు తప్ప కాపాడేవాడు ఎవ్వడు లే. నువ్వు గిర్రగిర్రా తిరిగి వచ్చి అక్కడికి రావాలంట, ఇక్కడికే రావాలి. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడెక్కడ తిరిగి నీ స్నేహితుల్ని, బంధువుల్ని ఎవడని అడిగినా ఎవడ హెల్ప్ చేయడం. కానీ మొట్టమొదటిగా రావాల్సిందే దేవుని దగ్గరికి. మనం ఏం చేస్తామంట, ఒక సర్కిల్ వేసేసి మళ్ళీ దేవుని దగ్గరికి మనం
అయినా పాప మన దేవుడు చాలా పిచ్చోడండి. ఒకసారి మోకరించి, అయ్యా నన్ను క్షమించు, నాకు సహాయం చేయవా అని అడిగితే వెంటనే దేవుడు సహాయం చేసేస్తాడు. అరే బాబు, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళొచ్చో, నేనెందుకు చెయ్యాలరా అని అంటున్నాడా? నా దేవుడు అందుకే పిచ్చోడు పాపం. నువ్వేం చేసినా కూడా, నువ్వే స్థితిలో ఉన్నా, ఆయన్ని వెనక్కి పెట్టినా కూడా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఎన్నిసార్లు మన పరిస్థితికి అయిపోయింది అని అనుకున్న టైంలో కూడా మన దేవుడు మనకి సహాయం చేశాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే స్థితి అనుభవించే ఉంటారు. ఇక నా పని అయిపోయింది, నాకు ఎవడు చేయడు అనుకున్న సమయంలో దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తెరిసే ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుని, నా దేవుడిని నువ్వు విడిచిపెడతావేమో, నా దేవుడిని నిన్ను విడిచిపెట్టడం. చాలాసార్లు మన స్ట్రగుల్ ఒక్కలమే కూర్చుని ఎన్నోసార్లు బాధపడి ఉంటాం, ఎన్నోసార్లు కన్నీరు గార్చి ఉంటాం. కానీ నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు నిలబడు, అటు ఇటు పరిగెట్ట మాకు, దేవుని కొరకు నువ్వు బ్రతుకు, నా దేవునికి సహాయాన్ని అందిస్తాడు. ప్రేమని దేవుని బిడ్డ, దేవుడు చాలా గొప్ప దేవుడు అని పిచ్చోడండి. నువ్వు వచ్చి, అయ్యా నన్ను క్షమించు అలా క్షమించే దేవుడు. అయ్యా నాకు క్షమించు ప్రభు, నాకు సహాయం నువ్వు తప్ప ఎవడు లేడయ్యా అని అన్నా కూడా ఆయనే మనకి సహాయాన్ని అందిస్తాడు. అంత పిచ్చోడండి. నువ్వు అలా అలా తిరిగి వచ్చేసి మళ్ళీ నా దేవుని దగ్గరికి వస్తావు. అరే నా దగ్గర నువ్వు ఎందుకు ఫస్ట్ రాలా అని అడగడు, నువ్వు నన్ను ఎందుకు అడగలా అని అడగడు, నువ్వు నన్ను ఎందుకు వెనకబెట్టావు అని అడగడు. కానీ నీకు సహాయం చేస్తాడు. అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. అందుకనే ఈ ముగ్గురు వ్యక్తులు చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోదాం, ఎప్పుడైనా చచ్చిపోవాలిగా. ఆయన ముగ్గురు వ్యక్తులు అగ్నిగుండంలో దించేస్తే ఆ నెబుకద్నెజరు అంటాడు, మళ్ళీ పెంచండి రా, రెట్టింపైన మంట పెంచండి అని కానీ ఇంకా రెట్టింపైన మంటని పెంచితే నా దేవుడు వాళ్ళ ముగ్గురిని కాపుదలగా వాళ్ళకి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు శ్రమల్లో ఉంటే వదిలిపెట్టే దేవుడు కాదండి ఆయన. నువ్వు స్ట్రగుల్ అవుతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. కంపల్సరిగా నిన్ను కాచుకొని ఎప్పుడుకప్పుడు, అయ్యో నా బిడ్డకి సహాయాన్ని అందించాలి, నా బిడ్డకోలు పడిపోతున్నాడేమో, లేకపోతే ఎంతగా ఒక్కడే కృంగిపోతున్నాడేమో అని చెప్పి చాలా ఆయన నిన్ను కాచుకొని ఉంటాడు. కానీ నీకే నా దేవుని గుర్తుపెట్టుకో, నువ్వు వెనక పెట్టి ఉంచుతావు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ నా దేవుడిని ఎప్పుడు కౌగిలించుకొని రెక్కల చాటున తన కోడి పిల్లల్ని ఎలాగైతే కాచుకొని ఉంటుందో, నిన్ను నన్ను కూడా దేవుడు అలా కాచుకొని ఉంటాడు ప్రియమైన. లేకపోతే ఇలా మనం బ్రతికొనలేం. ఎంతోమంది రోజు చచ్చిపోతున్నారు, కానీ క్షేమంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే అది కేవలం ఆయన కృపే ప్రియమైన దేవుని మీద. కాబట్టి మనం బ్రతికున్నాం, ఒక రోజు ఇచ్చావనంటే చాలు ప్రభువా నీకు స్తోత్రములయ్యా అని అనుకోవటం. ఎందుకంటే ఈ రోజులు అంత భయంకరంగా ఉన్నాయి. బయటికి వెళితే ఇంటికి తిరిగి రావటం అది అసాధ్యం లాగా ఉంది. ఏమి ఇరిగిపోతాయో లేకపోతే మనం చచ్చిపోతామో అనే పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. అనేకమని మనం చూస్తున్నాం. కానీ నిన్ను నన్ను దేవుడు క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చి అలా కూర్చోబెడుతున్నాడు. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఎలాగా బ్రతుకుతున్నావు? దేవుడు మన దేవుడు సమర్థుడు ప్రేమ దేవుని బిడ్డ. యవనస్తులు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఈ పని కాదు, అంత చర్చ్ అంతా ఒక్కడిని చేసేస్తాడు. అంత దొంగ వ్యక్తులు యవనస్తులు. కాబట్టి దేవుని కొరకు మనం పనిచేయాలి, దేవుని కొరకు మనం పడాలి ప్రేమ దేవుని మీద. ఆ ముగ్గురు వ్యక్తులు ఉంటే అగ్నిగుండంలో నా దేవుడు అలా మధ్యలో ఉండి కాపాడాడు. వెంటనే వాళ్ళని బయటికి తీసుకురాగానే ఆ రాజు చెక్ చేస్తున్నాడు. ఏం చెక్ చేస్తున్నాడంట? అరే వీడు ఎక్కడ కాలలేదే, కనీసం కాలిన వాసన కూడా రావట్లేదేంటి అని రాజు చాలా ఆశ్చర్యపోతున్నాడు. ముందుగానే చెప్పారుగా, ఏమని చెప్పాడంట? నా దేవుడు రక్షించగల సమర్థుడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు రక్షించగల సమర్థుడు, ఆయన విడిపించగల దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు, ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి షడ్రక్ మెషక్ లాగా నువ్వు నిలబడితే వాళ్ళు బయటికి రాగానే రాజు ఏమంటున్నాడో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. బా, ఎంత గొప్ప మాట అండి. నెబుకద్నెజరు సామాన్యమే రాజు కాదాడు, 100 మంది రాజుల మీద ఆడొక చక్రవర్తిగా నెబుకద్నెజరు ఉన్నాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తో, ఎంత పవర్ఫుల్ మ్యానో ఒకసారి అర్థం చేసుకో. అలాంటి వారి ముందు నా దేవుడు కన్నా వీడు పెద్ద గొప్పేం కాదు. కాబట్టి నువ్వు చంపినా చంపుకో, మీ మట్టికి మా దేవుడిని సేవించడం మానం. కాబట్టి అలా నిలబడితే వాళ్ళు బయటికి రాగానే రాజు అంటున్నాడు, అరే బాబు మీ దేవుడే మా దేవుడు అని ప్రజలందరితో, లక్షల మందితో ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రోజు నుంచి వీళ్ళ దేవుడే మనందరి దేవుడు, వీళ్ళనే మనం
సేవించాలి వీళ్ళ దేవుణ్ణి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు లక్షల మంది ఓడిపోయారు, ఆఖరికి చక్రవర్తి అయిన నెబుకద్నెజరు కూడా ఓడిపోయాడు. నా దేవుణ్ణి ఈ ముగ్గురు వ్యక్తులు బిడ్డ. ఒకవేళ ముగ్గురు కూడా మోకరిచ్చి ప్రతిమకు మొక్కేస్తుంటే నా దేవుడు అవమానంతో సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వచ్చేది. కానీ ముగ్గురు దేవుని పరువును నిలబెట్టారు, దేవుని కొరకు అలాగే నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, లక్షల మంది మారిపోయారు. ఆ ముగ్గురు నిలబడ్డం మూలాన ఇంతమంది మారిపోయారంటే నువ్వు నిలబడితే కనీసం 10 మంది అన్న మారరా? నువ్వు నిలబడితే దేవుని కోసం 10 మందినన్నా తీసుకురావా? దేవుని కోసం అలా బతకాలండి, లేకపోతే చచ్చిపోయినా పర్లా. ఎప్పటికప్పుడు మనం చచ్చిపోతాం, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ దేవుని కొరకు నువ్వు ఏం చేశావు, దేవుని కొరకు ఎంతమంది నువ్వు రక్షించావు, ఇది నా దేవునికి కావాలి ఈరోజు ప్రియమైన. కాబట్టి ముగ్గురు నిలబడ్డం మూలాన లక్షల మందిని రక్షించారు. ఈరోజు నువ్వు కూడా నిలబడితే నా దేవుని కోసం నువ్వు నిలబడు, నా దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. నువ్వు నిలబడు, నీ ద్వారా దేవుడు అనేక మందిని రక్షించుకుంటాడు. నా దేవుడు అంత గొప్ప దేవుడు, అలాగే ఆయన సమర్థుడు, ఆయన ఏదైనా కూడా చేయగలడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడితే యవనస్తుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాల పొంగులాగా లెగిసి మళ్ళీ పడిపోమాకు, నువ్వు లెగుస్తా మండుతూనే ఉండాలి. అనేక మందిని నువ్వు మండించేలాగాలి, అలాగే అనేక మంది ప్రాంతాల్లో నువ్వు మండించే వ్యక్తిలాగా రోజు నువ్వు ఉండాలని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముగ్గురు నిలబడితే లక్షల మంది మారారు, నువ్వు అక్కడ నిలబడితే కనీసం 10 మంది అన్నా మారుతారు. కాబట్టి దేవుని కొరకు నువ్వు నిలబడు, ఈరోజు దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నీ ద్వారా అనేక మందిని దేవుడు నిన్ను రక్షిస్తాడు. సో షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా, ప్రభువా చచ్చిపోతే నీ కోసం చచ్చిపోతాం, లేకపోతే మమ్మల్ని వాడుకో ప్రభువా అని రోజు నువ్వు చెప్పగలిగితే, నా దేవుని కోసం నువ్వు నిలబడితే నా దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. అనేక మంది ముందు నిన్ను హీరోగా దేవుడు నిలబెడతాడు. లక్షల మంది ముందు వాళ్ళ ముగ్గురు హీరోలు అయిపోయారు. దేవుడు అలా ఘనపరిచాడు ప్రియమైన దేవుని బిడ్డ. అది గొప్ప. మనలో ఇంట్లో మన తల్లిదండ్రులు నువ్వు వేస్ట్ రా అని అంటారు, నువ్వెందుకు పనికి రావురా అంటారు. ఖాళీగా ఓ సంవత్సరం మన ఫేట్ బాగోపోతే ఖాళీ ఇంట్లో తింటా ఉంటే మన తల్లిదండ్రులే నువ్వెందుకు పనికి రావా అంటారు. అలాగా అనుభవించి వచ్చిన వ్యక్తినే నేను కూడా. కానీ ఇప్పుడు అనేకమైన ప్రాంతాలు పెద్ద పెద్ద సేవకులు మనల్ని పిలుచుకుంటున్నారు. అండ్ ఒక వేస్ట్ గాడిని, ఎందుకు పనికిరానోడిని ఇప్పుడు ఎలా అయిపోయా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి గొప్పగా దేవుడు. మొన్న రీసెంట్గా 3 days బ్యాక్ కూడా IAS రిటైర్డ్ అయిన వ్యక్తి మనల్ని పిలుచుకున్నాడు. నేను ఎలాంటి వాడిని అండి, ఎందుకు పనికిరాండి, వేస్ట్ గాడిని. కానీ నాలో ఎవరున్నారంట, యేసయ్య ఉన్నాడు కాబట్టే నాకు విలువ ఉంది, లేకపోతే నన్ను ఎవడని పట్టించుకుంటారా? యేసయ్య నీలో లేకపోతే నువ్వు అసలు వేస్ట్. నువ్వు యేసయ్య నీలో ఉన్నాడు అనుకో, నీకు గౌరవం వస్తుంది. యేసయ్య నీలో ఉంటే నీకు మంచి పేరు వస్తుంది. యేసయ్య నీలో ఉంటే చుట్టుపక్కల అంతా కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను చూసి అనేక మంది మారుతారు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులే ఎందుకు పనికిరామంటారు, కానీ నువ్వు దేవునిలో నిలబడి ఉండు, దేవుని కొరకు నువ్వు గట్టిగా నిలబడి ఉండు, దేవుడు నిన్ను గొప్పగా హీరోగా చేస్తాడు. ఎవడైతే నిన్ను పనికిరాడు అని అన్నాడో రేపు వాడే నిన్ను ప్రైజ్ చేస్తాడు. నిజంగా రే నువ్వు గొప్పడివిరా, అది కేవలం నా యేసయ్య దగ్గరే అంటే. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఆ పేరు రాదు, కానీ నా యేసయ్య దగ్గర నువ్వు నిలబడ్డావా, నా దేవుడు నిన్ను గొప్పగా హీరోగా చేసేస్తాడా. ఈరోజు నా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ఒక్కడివి దేవుని కొరకు నిలబడి చాలు. నా యేసయ్య నీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకి చేతకాక కాదు, కానీ ఎవడైనా నా పని కోసం నిలబడతాడా, నా కొరకు నిలబెడతాడా, నా కొరకు ఆవేశంగా చేస్తారా అని నా యేసయ్య ఎదురు చూస్తున్నాడు. సో నువ్వు నిలబడతావా యేసయ్య కోసం? ఈరోజు దేవుని కోసం నిలబడు. దేవుని పనులు చాలా ఎంజాయ్ ఉంటుంది. బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా దేవుడిని ఒక ధైర్యం మనకు ఉంటుంది. బాధలు ఉంటాయి కానీ నా దేవునిలో సంతోషం ఉంటుంది, దేవుని పనుల్లో గొప్పగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు నా దేవుని కొరకు నిలబడితే నా దేవుడు నిన్ను హీరో చేస్తాడు. నాట్ జీరో, హీ విల్ స్టాండ్స్ యూ లైక్ హీరో. దేవుడు నిన్ను హీరోగా నిలబెడతాడు.
నువ్వు హీరో కావాలనుకుంటున్నావా, జీరో కావాలనుకో. ఒకవేళ హీరో కావాలనుకుంటే దేవునిలో నిలబడు, దేవుడు నిన్ను గొప్ప హీరోగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం అనేక మంది కోసం బ్రతుకుతూ ఉంటాం, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని కోసం బ్రతకడం దానిలో చాలా గొప్ప మజా ఉంటుంది. దేవుని కొరకు బ్రతకడం చాలా సూపర్గా ఉంటుంది. ప్రియమైన దేవుని మీద అనుభవిస్తే కానీ లోకంలో తిరిగి అవన్నీ అయిపోయింది. కానీ దేవుని కొరకు చేస్తే అరే ఇదిరా లైఫ్, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను నా దేవునికి లేకోకుండా అని మనం ఫీల్ అయిపోతాం. ఒక్కసారి నువ్వు టేస్ట్ చేస్తే మళ్ళీ ఆయన విడిచిపెట్టే ప్రసక్తి లేదు ప్రియమైన దేవుని మీద. కాబట్టి నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన కొరకు నువ్వు నిలబడు. నా దేవుడు నిన్ను గొప్ప హీరోగా దేవుడు ఈరోజు నిన్ను చేస్తాడు ప్రియమైన దేవుని మీద. హల్లెలూయా. ఈరోజు మరి అటు విధంగా నువ్వు నిలబడతావా? నా దేవుని గురించి ఒకవేళ నువ్వు అలా నిలబడగలిగితే ఈరోజు దేవుడు నిన్ను గొప్ప హీరోగా చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు జీరో అవ్వచ్చు, కానీ కొద్ది కాలానికి దేవుడు నిన్ను హీరోగా దేవుడు నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెబుతున్న మాట చెవుడ వినుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ముగ్గురు దేవుని కొరకు నిలబడ్డారు. లక్షల మంది ఉన్న వాళ్ళ ముగ్గురు నిలబడిపోయారు ప్రియమైన దేవుని బిడ్డ. రోజు చిన్న ప్రార్థన చేస్తావా దేవుని దగ్గర? దేవుని కొరకు నేను నిలబడతాను ప్రభువా, ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడినట్టుగా నేను కూడా నిలబడతా అని చిన్న ప్రామిస్ చేస్తావు. ఈరోజు ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి మీ మనసులో. దేవా, ఈరోజు నేను కూడా వారికి లాగా నిలబడతానయ్యా. ఎప్పుడొకప్పుడు చచ్చిపోయేవాడినే, కానీ బ్రతికినంత కాలం నీ కొరకు నేను బ్రతుకుంటాని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుని మీ మనసులో. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతగానో నలిగిపోయి కుమిలిపోయి ఉన్న స్థితిలో ఇక్కడికి వచ్చావు. దేవునితో మాట్లాడుతున్నాడు. నా కొరకు నువ్వు నిలబడు, నేను హీరోని చేస్తా. నా కొరకు నువ్వు నిలబడు, నీ ద్వారా అనేక మందిని రక్షిస్తా అని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని కొరకు నిలబడతావా? చిన్న మనస్సు, నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకో. దేవా, నీ కొరకు నేను నిలబడతానయ్యా. నీ కొరకునైనా అయ్యా, అది శ్రమ అయినా, సంతోషమైన, ఇబ్బందులైనా, ఇరుకులైనా నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా. నువ్వు మాట్లాడగలవా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ? స్తోత్రములు నాయనా గొప్ప దేవా. అయ్యా, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజంగా మేము ఎందుకు బ్రతుకుతున్నాం మాకే తెలియదు ప్రభువా. ఎవరి కోసం బతుకుతున్నాం కూడా మాకు తెలియని స్థితిలో మేము ఉంటున్నాం. ఈరోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. అయ్యా తండ్రి, లక్షల మంది ముందు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగ నుంచున్నారో ప్రభువా, అటు విధంగా మమ్మల్ని కూడా ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డని, తమ్ముడిని, అన్నయ్యని, ప్రతి ఒక్కరిని మీరు నుంచో పెట్టండి తండ్రి. నీ కొరకు వాడుకోండి అయ్యా. గొప్పగా ప్రభువా ఒక హీరోగా వారిని నిలబెట్టండి. అందరూ మేము ఎందుకు పనికిరావు అని అంటున్నారేమో కానీ ప్రభువా, నువ్వు గొప్ప దేవుడివి అయ్యా. మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఉద్ధరించే దేవుడివి నాయనా. ఈరోజు మమ్మల్ని నిలబెట్టండి, ఒక గొప్ప హీరోలా మమ్మల్ని చేయండి తండ్రి. అయ్యా, మందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి అందరం ఆమేన్ చెప్దామా? వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి నా వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా అండి. ఇప్పుడు వరకు వాక్యాన్ని అందించిన సురేంద్ర అన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అన్నయ్య గారు వాక్యం అందిస్తారు. అందరూ కూర్చొని వాక్యం వినండి శ్రద్ధగా. మంచిది. ప్రేమైన దేవుని వారలారా, మరి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు. అందరు బాగున్నారు కదా? మరి దైవజనులు చాలా మంచి మాటలు దేవుడి వారి నోటన మాట్లాడించారు. యువతకి
మంచి ఇన్స్పిరేషనల్ వర్డ్స్. బైబిల్ గ్రంథంలో అనేక మంది యవనస్తుల జీవితాలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన వారిగా, మంచి యవనస్తులకి మాదిరికరమైన వారిగా ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మరి వారిని గూర్చి మనకు చెబుతూ దేవుని కోసం ప్రాణాలకి సైతం తెగించాలి, ప్రాణాలకు తెగించి దేవుని కొరకు నిలబడాలి అనే మంచి విషయము మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. ఆమేన్. సరే హల్లెలూయా చెప్పండి. అయితే ప్రేమైన దేవుని వారలారా, మరి ఈ పరిచర్య మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయి 4 రన్నింగ్ అవుతుంది. మేము 3 సంవత్సరాలు కూడా ఆ బయట వీధిలోనే పెట్టేవాళ్ళం ఎవ్రీ సండే ఈవినింగ్. వర్షాలకి చాలాసార్లు